హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం కమిటీ కుర్రోలు. మూవీ నాకు నచ్చింది భయ్యా. చాలా రోజుల తర్వాత థియేటర్స్ లో ఒక డీసెంట్ అండ్ నాస్టలాజిక్ ఫిలిం చూసాను అనే ఫీలింగ్ వచ్చింది. స్టోరీ ప్లాట్ కి వస్తే, ఒక పల్లెటూరులో స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ బాండింగ్ తో ఒక గ్యాంగ్ ఉంటది. వాళ్ళ చుట్టూ జరిగే కొన్ని దారుణాల వల్ల, ఆ ఊర్లో పెద్ద మనుషులు పెట్టే కొన్ని నిబంధనల వల్ల ఆ గ్యాంగ్ రెండు భాగాలుగా విడిపోల్సి వస్తది. అయితే విడిపోయాక ఆ గ్యాంగ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అసలు వాళ్ళ ఊరికి వీళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ కి ఉన్న మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అనేది స్టోరీ. నిహారిక గారు కొన్ని మూవీస్ లో యాక్ట్ చేశారు, కానీ బిగ్ స్క్రీన్ మీద పెద్దగా రికగ్నైజ్ అవ్వలే. అయితే ఇప్పుడు తన ప్రొడ్యూసర్ గా మళ్ళీ తన ఫస్ట్ మూవీతోనే ఆడియన్స్ కి మూవీ రీచ్ అయ్యే రేంజ్ లో ప్రమోషన్స్ చేసుకొని మూవీని మొత్తానికి రిలీజ్ చేశారు. యాక్చువల్లీ తన ప్రొడక్షన్ వాల్యూస్ మూవీలో చాలా స్ట్రాంగ్ గా కనిపించాయి. ప్రతి ఒక్క సీన్ చాలా నాచురల్ గా ఉంది. మూవీ మెయిన్ గా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ మీద సెట్ అయింది. ఈ మధ్య కాలంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కి పెద్ద రీచ్ రాలే, కానీ ఈ మూవీ పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్స్ కి ఒక స్ట్రాంగ్ పిల్లర్ అవుతుంది భయ్య. ఎందుకంటే స్టోరీలో కంటెంట్ చాలా కొత్తగా ఉంది. మెయిన్ గా మూవీలో కాస్ట్ అండ్ క్రూ చాలా పెద్దగా ఉంది. నేను అందరి గురించి చెప్పను, కానీ నాకు బాగా నచ్చిన క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే సందీప్ సరోజ్, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహ్రా, యశ్వంత్, వీళ్ళ క్యారెక్టరైజేషన్ చాలా నచ్చాయి. అండ్ వాళ్ళ యాక్టింగ్ కూడా మూవీకి మెయిన్ పిల్లర్స్ గా మారాయి. సాయి కుమార్ గారికి సపోర్టింగ్ రోల్ కూడా చాలా రిఫ్రెషింగ్ గా అండ్ సింపుల్ గా ఉంది. మూవీలో చైల్డ్హుడ్ సీన్స్ చాలా క్లీన్ అండ్ లవబుల్ గా ఉన్నాయి. అలాగే మూవీలో కామెడీ కూడా బాగా జనరేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ లో కామెడీ బాగా వర్కౌట్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ ఎక్కువగా డ్రామాతో మూవ్ అవుతుంది. మూవీలో మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. డైరెక్టర్ గారు ఈ మూవీని ఒక మెయిన్ కాన్ఫ్లిక్ట్ మీద బేస్ చేసుకొని అండ్ ఆడియన్స్ కి ఆ పాయింట్ రీచ్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. మూవీలో ఎక్కడ బోరింగ్ ఎలిమెంట్స్ లేకుండా ఒక ఫ్రెష్ స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే తో చాలా బాగా ఎంగేజ్ చేశారు. నిహారిక గారు ప్రొడ్యూసర్ గా తన ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ అయ్యారు. తను ఇలాంటి మంచి సినిమాలు తీసుకుంటూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు కూడా. సో ఓవరాల్ గా ఈ మూవీ ఒక డీసెంట్ యూత్ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ మూవీలో కామెడీ ఉంది, డ్రామా ఉంది, ఒక మెయిన్ మెసేజ్ ఉంది, ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది. ఇంకేం కావాలి? మీరు కూడా ఈ మూవీని ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకొని చూసేయండి. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5.